హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అమ్మ. హ్యాపీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆపరేషన్ కగార్ పేరు వినిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ విమర్శిస్తున్నారంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. సో సమస్యలలో అదొక సమస్య కాబట్టి కేంద్రం దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దాన్ని పూర్తిగా అన్ని దేశంలో నక్సలిజం లేదనేటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలోనే ఆపరేషన్ కగార్ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో హర్షించాల్సిన విషయం. ఎందుకు వీళ్ళకి ఏమవుతుందో తెలుస్తలేదు. ఒకవేళ నిజంగా అంతర్గతంగా వీళ్ళకి ఏమైనా ఉన్నాయా అది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. అంటే వాళ్ళు చర్చలకు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు, ఎందుకు కాల్చి చంపేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అది నిన్న మొన్ననే మాట్లాడుతున్నాము. అంతకుముందు ఎక్కడ కూడా చర్చలు అవి ఏం లే. గత 2 రోజులు 3 రోజుల నుంచే ఈ విషయం డిస్కస్ అవుతుంది. ఒకవేళ నిజంగా కూడా చర్చలు జరగాలనుకుంటే రాష్ట్రం చర్చలు చేయమని రేవంత్ రెడ్డి ముందు వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్రం వాళ్ళ పార్టీ దాని మీద ఏం స్టాండ్ ఉంది, ఏం మాట్లాడుతుంది, వాళ్ళ పార్టీ నిర్ణయం ఏంది, దాని తర్వాత ఏముందో మా కేంద్రం మా రాష్ట్ర పార్టీ మాకు సంబంధించిన అంశం చెప్పమనండి. అప్పుడు దాని తర్వాత ఆలోచిస్తాం. ఖచ్చితంగా అనేక సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి ఒకటే అన్నాము, దేశం మొత్తం కూడా నక్సలిజం అనేటువంటి వర్డ్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి దాని మీద స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రయాణం నడుస్తుంది. ఆ ప్రయాణంలో వీరు అంటూ ఉన్నారు, సరే అది రాష్ట్రాల వారికి ఉన్నటువంటి సమస్యలు, కొన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి విభిన్న వాదనలు ఉన్నాయి, అవన్నీ పరిగణించి ఏం చేస్తుందని కేంద్రం ఆలోచిస్తుంది. నిజంగా కూడా వీళ్ళ చర్చలు జరపమనండి, వాళ్ళు ఏమనండి, ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మా కేంద్రం ఏం ఆలోచిస్తుందో ఆలోచిస్తుంది. పహల్గాన్ ఘటన ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం వల్లనే జరిగింది, భద్రతా రాహిత్యం వల్లనే జరిగింది. సో దీనికి కారణం అంతా మోడీ ప్రభుత్వమే అని విమర్శిస్తున్నారు. సో దీనికి మీ ఆన్సర్? ఎవరైతే విమర్శిస్తున్నారో ఆయనకు ఒక విషయం చెప్పాలి. ఆయనకే తెలియదు ఎప్పుడు వాహనం వస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. వాతావరణాన్ని నువ్వు అంచనా అయినప్పుడు ఇక శత్రువుని ఏడకైనా అంచనా వేస్తావు. నిజంగా కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక అంశం ఎట్లా జరిగింది అని అంటే, నిజంగా కూడా 20 తారీఖు నాడు అది ఓపెన్ కావాల్సినటువంటి అంశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి గైడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కానీ కొంతమంది ముందుగానే ఈ యొక్క ఏదైతే షెడ్యూల్ని ముందుగా ఓపెన్ చేసిన తర్వాత అది ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఉందో కేంద్రం ఉన్నటువంటి బలగాలకు తెలియజేయడం వల్ల జరిగినటువంటి నష్టమే తప్ప ఇంకెక్కడ లేదు. దానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా, అతి త్వరలో వింటారు. దేశం మొత్తం హర్షించేదగ్గటువంటి యుద్ధాన్ని ప్రకటించడానికే సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి లేని ఎప్పుడో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన ప్రతిసారి కాంగ్రెస్కి ఒత్తాసు పలికే మాట్లాడారు, కానీ పాకిస్తాన్కి ఒత్తాసు పలికే మాట్లాడారు తప్ప ఎక్కడన్నా నిర్మోహమాటంగా పాకిస్తాన్ని ఊహించినటువంటి పరిణామాలు తీసుకొస్తాను ఒక్కసారన్నా మాట్లాడిరా? ఎప్పుడు కలిసి ప్రయాణం చేసినట్టే మాట్లాడారు. మేము అట్లా కాదు కదా, ధైర్యంగా అనేక విషయాలు ఎదుర్కొన్నాము. రేపు జరగబోయేటువంటి ప్రతి విషయంలో సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.